తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా సిరీస్ చెప్పుకుందామండి. ఒక ఒక 4, 5, 6 ఎపిసోడ్లు వచ్చేలాగా. 5, 6 రావు, 4 వస్తాయి. ఓ చెప్దాం. ఇది ఈ పుస్తకాల్లో ఎక్కడో దొరికింది నాకు. సీతం రాజు గారు దీని రైటర్. వారి పేరు క్లియర్ గా ఉంది. కొన్ని బాలమిత్ర కథలు చెప్పుకుంటామా మనం, రైటర్ పేరు తెలీదు. బాలమిత్ర కథ అనుకుంటా. బాధగా ఉంటుంది. అంటే చిటి కథలు వేరు, సిరీస్ ఒక 4 భాగాల సిరీస్ అంటే పెద్ద పుస్తకం. అది ప్రింట్ లో వచ్చిందంటే పాపం ఎంత కష్టపడి ప్రింటింగ్ అది చేయించుకుని ఉంటుంటారు. వాళ్ళ పేర్లు చెప్పలేకపోయానని బాధగా ఉంటుంది. నాకు పేరు కనపడదు. దీంట్లో మాత్రం శనగల్లో సీతం రాజు అని ఉంది పేరు. ఇది బాగా పాత పుస్తకమే. మనకు దొరికింది కూడా ప్రింట్ పాతగా ఉంది, కానీ భాష లేటెస్ట్ భాష. ఓ జానపద గాథ. ఒకవేళ ఇది చూసిన వాళ్ళలో ఎవరైనా ఈ సీతం రాజు గారు తెలిస్తే వారికి నా కృతజ్ఞతలు తెలియజేయండి. అవకాశం ఉండి ఒక మెసేజ్ వీడు మాకు తెలిసాను, మా వాళ్ళే అను కనుక మీరు ఏదైనా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. వీరమల్లుడి సాహసాలు కథ పేరు. ఈ వీరమల్లుడు అనేవాడు జయంతి నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన కుర్రాడు. వాళ్ళ నాన్న పేరు గోపయ్య మల్లుడు అని చెప్తాడు. చిన్నప్పుడే తల్లి పోయిందట. పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి గతించింది. ఇలాగా తల్లులు పోయినప్పుడు పూర్వకాలం ఎలా ఉండేదంటే తల్లి చావు పిల్లవాడని, వీడు మంచివాడు కాదని, వీడి వల్లే వీళ్ళ అమ్మ పోయిందని ఇలాంటి భావాలు రేకెత్తుతాయి జనాలు. ఇప్పుడు రేకెత్తినా కొంతమంది అంటారు, కొంతమంది అనరు, పట్టించుకోరు. పైకన్న వాళ్ళు కనుక గట్టి వాళ్ళు అనుకో, ఆ మాట స్థిరపడిపోతుంది. ఈ పిల్లాడిని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. వీడు నష్టజాతకుడు అన్న ఫీలింగ్ ఉండేది. మల్లుడికి గోపయ్యకి మాత్రం చాలా ప్రీతి ఉండేది పిల్లవాడంటే. ఎంతో ముద్దుగా చూసేవాడు, గారాభంగా చూసుకునేవాడు. అతి గారాభం ఎక్కువ అయ్యేసరికల్లా పిల్లలు లొంగరు. వీటికి మాట వినడు, ఆటకాయితనం, పరమ సాహసం, ఎక్కేయటం, దూకేయటం, విసిరేయటం అవి ఎక్కువ. చుట్టాల్లో పక్కాల్లో ఎవరితోటి స్నేహ సంబంధాలు లేవు. బడికి ఎవరింటికైనా వెళ్తే అల్లరి చేసేసేవాడు, ఏడిపిచ్చేసేయటం, వస్తువులు తీసేసేయటం. అది నదురు బెదురు లేదు, ఇంట్లో అదుపు లేదు. తల్లి ఉంటే ఏదైనా మంచి ముక్కలు చెప్పుకునేదేమో, ఈ చెప్పేవాళ్ళు కూడా లేరు. తండ్రి వాడు ఏం చేసినా ఆయన ఏమనేవాడు కాదు. వాడి కోరిక తీర్చడం, వాడు ఏదైనా కావాలంటే ఎట్లా కొట్లా ఆ కోరిక తీర్చేయాలని ఉండేది. ఇప్పుడు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు. అవును, ఆయనకి పుత్ర ప్రేమతో కళ్ళు మూసుకుపోయినాయి. పిల్లాడు ఏదైనా బడిలో పంపిస్తే వాడు సరిగా చదవపోయినా దండించి వాడిని లైన్లో పెట్టే పందా ఆయన చెయ్యాల అసలు. ఏదో కట్టెలు కొట్టుకుని తెచ్చుకునేవాడు, ఏదో చిన్న పని చేసుకుని తెచ్చిన డబ్బంతా కొడుకేదా అనే పోసేవాడు. ఇట్లా పెరిగి పెరిగి వాడికి 12, 14 సంవత్సరాలు వచ్చినాయి. 12 ఏళ్ళు వచ్చాక ఇక వీడు పాఠశాలకి పనికి రాడు అని తేలిపోయింది. స్కూల్లో యొక్క ముఖ నేర్చుకునేవాడు కాదు. ఎంతసేపు అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ఆ గోడెక్క, ఈ గొట్టుకెక్క, ఎవరి తోటలో నా జామకాయలు కంటికి నద్రగా కనబడితే కోసేయ్య. అల్లరి, ఆటకాయితనం, పనికి సోమరితనం. అల్లరికి మాత్రం మంచి దుందుడుకు. ఈ దుడుకు స్వభావంతో పిల్లవాడు పెద్ద 12 ఏళ్ళు అయ్యాక పాఠశాల నుంచి తీసి పారేస్తారు వాడిని. వీడికి ఏం రాదు, మేము వీడికి పాఠం చెప్పమని. ఇక అట్లా 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 కొంచెం 16 సంవత్సరాలు వచ్చాయి. అసలు ఇంటికే రావటల్లా. తండ్రికి వీడికి 12వ ఏట ఎప్పుడైతే బళ్ళో నుంచి తీసేశారో అప్పటి నుంచి ఆయనకి దిగులు మొదలైంది. అకాల వృద్ధాప్యం వచ్చేసింది మీదకి. కొడుకు చేతికి అందకుండా పోతున్నాడు అని. ఆ గురుగారి దగ్గర, ఈ గురుగారి దగ్గర బతిమలాడి అడిగినా ఏమీ లాభం లేదు. ఎవరు పెట్టుకునేవాళ్ళు కాదు. మీ వాడు అల్లరి, మా వల్ల కాదు, మిగిలిన వాళ్ళు చదువు పాడైపోతుంది. ఇతని మీద కొంచెం మర్యాద ఉన్నా ఆ గౌరవాన్ని ఆ కుర్రాడు ఉంచుకునేవాడు కాదు. రోజులు ఇట్లా గడిచే 16 ఏళ్ళు వచ్చినాయి. అసలు ఈ మధ్య వాడు ఇంటికే రావటల్లా. ఆయన వాడు ఎక్కడెక్కడో తింటాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, తోటల్లో దొడ్లలో పడి తిరుగుతాడు. ఏ స్నేహితుడితో ఎవరితోటో కాసేపు పడితే వాళ్ళతో ఒక ముద్ద తినేస్తాడు, ఇంకంతే. ఇంటికి కూడా రాకుండా అయిపోయాడు. డబ్బులు అవసరమైతే వస్తాడేమో, ఏదో తండ్రి దగ్గర ఏమైనా ఉంటే కాస్త తీసుకోవడం, వాటితో పాటు తినేవాడు వాటితోటి. ఆ ఊళ్ళలో పూటకుళ్ళ ఇల్లు ఉండేవి, సత్రాలు ఉండేవి. ఆ టైంకి వస్తే అల్లరివాడో దుండుకువాడో అన్నం పెట్టేసేవాళ్ళు. వాడికి ఇల్లు అవసరం ఏముంది, వచ్చేవాడు కాదు. ఈయనకి ఇక విసుగు పుట్టింది, ఎప్పటికీ పిల్లవాడు రావట్లేదని. ఇక వాడు ఎక్కడున్నాడో చూసి ఒకసారి కంటితో చూద్దాం అనిపించింది. మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటూ లేచాడు. ఒక కర్ర పుచ్చుకొని పోటేస్తూ బయటకు వచ్చాడు. వాకిలి తాళం వేసుకున్నాడు. సందు చివర, వీధి చివరికి దాకా నడిచేశారు గల కొడుకు ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఈయన అన్నాడు, నాయన ఎంత వచ్చావురా, అసలు ఎంత అలమటించిపోతున్నాను, ఎన్ని రోజులైందో కంటితో చూశాను,
నాన్నని చూడ్డానికి వచ్చేవరా తండ్రి అని పిల్లవాడిని కావలిచ్చుకున్నాడు. అప్పుడు తెలిసింది వాడి ఒళ్ళంతా బురద, పిల్లాడు ఏదో గాభరాగా ఉన్నాడు. నాన్న నాన్న నన్ను ఎక్కడైనా దాచేయాలి, నువ్వు చాలా ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది నాన్న, పద పద ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఆయనేమో కర్రపోటు వేస్తున్నట్టు వాడు గబగబా ఏం నడుస్తాడు, కంగారు పడి ఏమన్నాడు, ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా నాయన ఏం జరిగిందిరా అంటే, నది ఒడ్డున ఆడుకుంటున్నాం, యువరాజు జగత్సింహుడు కూడా ఆటకొచ్చాడు, అందరం కలిసి ఆడుతున్నాం, అతను ఓడిపోయాడు, ఓడిపోతే బాగా గేలు చేశాను నేను, నీకు ఆట రాదు పాట రాదు అందరిలోకి వస్తావా, ఏముంది ఆ పిల్లల ఆటకాయకి మాటలు, గేలు చేస్తే అతను నన్ను తనట మీదకొచ్చాడు, అతన్ని నేను తోసేసారి నదిలో పడిపోయాడు, పడిపోగానే అంగరక్షకులు అవతల వెళ్ళి నుంచున్నారు, అవతల నుంచున్నారు, పిల్లాడు ఆడుకుంటాడు, అతను కూడా ఇదే 16-17 ఏళ్ళ వాడు. అంగరక్షకులు పరిగెత్తుకొచ్చి నన్ను పట్టేశారు నాన్న, పట్టుకున్నారు, జగత్సింహుడిని లేవదీశారు, నన్ను పట్టుకున్నారు, పట్టుకుని జైలు వైపుకి తీసుకుపోయారు, చెరసాల్లో పడేయటానికి తీసుకెళ్ళారు. ఎలాగోలా తప్పించుకుని వచ్చేసాను, పదనాన్న నన్ను దాచిపెట్టి అన్నాడు. 4 అడుగులు వేసే లోపల రాజభట్లు వచ్చేసారు, గుర్రాలు వేసుకొచ్చేసారు, అక్కడి నుంచి పిల్లాన్ని పట్టుకుపోయారు. ఇతను అడిగాడు, గోపాయి మల్లుడు ఎందుకు వచ్చారు రాజభట్లు ఇటు రావడానికి కారణం ఏంటంటే, మీ వాడు చేసిన పని, ఎట్లా తప్పించుకొస్తావు నీ సంగతి చెప్తామని ఇతనికి చేతులకి సంకెళ్ళు వేసేసారు. ఈ వీరమల్లుడికి వీరమల్లుకి సంకెళ్ళు వేసేసారు. లాగుతుంటే తండ్రి అడ్డం పడిపోయాడు, కాదు బాబు కాస్త ఆలోచించండి చిన్నపిల్లాడు అని చెప్పే లోపల వీళ్ళు ఏం చేశారు, కొరడాలతోటి దెబ్బలు కొట్టేశారు పెద్ద ఆయన్ని. అయ్యో, కొట్టేస్తే పడిపోయాడు, ప్రాణం పోయింది. ఎంత దెబ్బ కావాలి, పైగా ఓపికగా లేడు, కొంతకాలంగా సరిగ్గా తింటల్లా, పిల్లాడి మీద బెంగతో శుష్కించిపోయినాడు, ఎక్కడ తగలకూడని చోట దెబ్బ తగిలిందో పడిపోయాడు. పడిపోయేసరికి నానా అని పిల్లాడు కేకలు పెట్టి దగ్గరికి వెళ్ళిపోతే ఈడ్చేశారు, ఇతన్ని సంఖ్యలు వేసారు. వీడు ఇది చేయడానికి కూడా, గొడవ చేయడానికి కూడా పెద్ద అవకాశం లేకుండా పోయింది. ఈ భటుల్లో ఒకడు మంచి భారీగా ఉన్నవాడు కాలుతోటి ఇతని శరీరాన్ని గోపేదమాలుండి పక్కకు తోసేసాడు. అయ్యో, తోసేసి పిల్లాన్ని ఎత్తి కుర్రవాడిని ఎత్తి గుర్రం మీద పడేశారు, తీసుకెళ్ళిపోయారు. రాజుగారి దగ్గర ప్రవేశపెడితే జగత్ సింహుడు కూడా ఉన్నాడు, నరేంద్ర సింహుడు రాజు, తండ్రి పేరు ఏదో మదన సింహుడు, మదన్ సింహుడు రాజు, జగత్ సింహుడు కుమారుడు, మంత్రి అంతా సభలో ఉన్నారు. తీసుకెళ్లారు సభలోకి. తీసుకెళ్తే ఈ కుర్రాడు అడిగాడు, జగత్ సింహుడు రాజుగారు అబ్బాయి అడిగాడు, నన్ను నీళ్ళలోకి తోయటం తప్ప కాదా, ఒప్పుకోమని, నేను ఏ పరిస్థితిలో చేశాను అని చెప్తానంటాడు. వాడు ఒప్పుకోడు కుర్రాడు, రాజుగారు అబ్బాయి, తప్పేనా కాదా, అంతే, అదొకటే కావాలి. తప్పంటే ఈ అబ్బాయి అన్నాడు, సరే తప్పే, ఒప్పుకుంటారు, తప్పే, నీళ్ళలో తోయటం తప్పు. 2 కుర్రాళ్ళు ఆడుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు, అది రాజుగారి అబ్బాయి అయితే ఏంటి, ఇంకో అబ్బాయి ఏంటి, నీతో ఆట ఏం కుదురుతుంది మాకు, నువ్వు రాజుగారి అబ్బాయిని నేను అంటే ముట్టనట్టుగా ఎట్లా ఉంటారు, ఆటల్లో అలా ఉండదు కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు, స్పోర్ట్స్ మ్యాన్కి ఒక స్పిరిట్ ఉండాలి, అది లేదు అక్కడ. నా తప్పేనన్నాడు. ఎలా తప్పించుకున్నావు అబ్బాయి అని అడిగాడు. అడిగితే రాజుగారు అడిగితే అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను దొంగలకి నాతో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు, అందులో దొంగల ముఠా ఉంది, వాళ్ళకి రొట్టెలు తెచ్చాడు ఒక సైనికుడు, నేను ఇట పొరపాటు జరిగింది నా వల్ల అని చెప్తే ఒక సైనికుడు ఆ రొట్టెల బుట్టలో నన్ను బయటికి తీసుకొచ్చేసాడు, నేను తప్పించుకున్నాను అన్నాడు. అనేసరికి రాజుగారు అన్నాడు, ఎవరు ఆ సైనికుడు, అతని పేరు చెప్పంటే, అతని పేరు చెప్తే మీ పేరు చెప్పి మీకు అప్పచెప్తాను నేను, మీరు ఇది నిరంకుశ పాలన, మీరు పరమ నిరంకుశులు, అంత గట్టిగా గట్టిగా చెప్పాడు, నిరంకుశులు మీరు, మీకు అప్పచెప్పను నేను అన్నాడు. అనేసరికి రాజు అన్నాడు, మా నిరంకుశత్వం నువ్వేం కనిపెట్టావు, నువ్వు ఇప్పుడేగా వచ్చావు, మేము నిరంకుశలమా, నువ్వు అలా అంటావా, అంత మాట అంటావా అని అడిగాడు. మరి నిరంకుశులు కాదా, నన్ను పట్టుకోవడానికి వచ్చారు, నా తండ్రి వృద్ధుడు కొరడా దెబ్బలు కొట్టి ఆయన మరణానికి కారణమయ్యారు, మీ వల్లే కదా మీ సైనికులు అట్లా చేస్తారు అనగానే రాజు ఆశ్చర్యపడి, ఏమిటి అట్లా జరిగిందా, మీ తండ్రి మరణించాడా అని ఆశ్చర్యపడింది. చిన్నపిల్లాడు, వీడికి తండ్రి చచ్చిపోవడం అంటే ఎంత బాధ, మరి పైగా వీడిని పట్టుకోవడానికి వచ్చి ఆయన చంపేయటం ఏంటి అనేసరికల్లా జగత్సింహుడు అన్నాడు, ఏం పర్వాలేదు, ముసలాడు అసలు బతికుండకూడదు, ఒక ముసలాడు చచ్చిపోతే వచ్చే నష్టమేం లేదనగానే రాజు నిర్ఘాంతపోయాడు, మంత్రి నిర్ఘాంతపోయాడు. ఇద్దరు వృద్ధులే వాళ్ళు, ముసలాళ్ళు ఒక వయసు వచ్చాక బతికుండకూడదు, పోతే పోయాడు, నీ సంగతి చెప్పండి అనేసరికల్లా రాజు అడిగాడు, సైనికుడిని గుర్తుపడతావా అని. వీళ్ళిద్దరు నిర్ఘాంతపోయి ఆహాహా 1 నిమిషం అయ్యాక తేరుకుని
యువరాజు ఎంత తెలివిగా మాట్లాడతాడు అన్నారు పైకి. మంత్రికి నాకు నొప్పిగానే ఉంది, రాజుకి నొప్పిగానే ఉంది అంతేగా. అనేసరికల్లా గుర్తుపడతావా నువ్వు అన్నారు. నువ్వు సైనికుడిని గుర్తుపడతావా అంటే నా సంఖ్యలు వదిలేయండి, పేరు నాకు కూడా తెలియదు, నేను నడిచి వెళ్తే గుర్తుపడతా అంటే సరే ఒప్పుకున్నారు. ఒప్పుకొని సంఖ్యలు తీయించారు. ఈ రాజుగారి దగ్గర నుంచి కుర్రాడు ఇట్లా నడవడం మొదలుపెట్టాడు. ముందుకి నడుస్తూ ఉంటే ఆ సైనికుడు అడిగిపోయాడు. అతను గుర్తుపెట్టేశాడు కుర్రాడిని, తప్పించాడు కదా చిన్నపిల్లాడు, పాపం అని తప్పించాడు. అక్కడ జరిగింది ఏం లేదు, వీడిని చంపేస్తారు వృధాగా అని ఆయన కళ్ళల్లో భయం కనపడింది. అతనికి ఒడ్డున ఒక కైజారు ఉంది. ఈ కుర్రాడు ఏం చేశాడు, అక్కడ దాకా నడిచి వీరమల్లుడు అతని బొడ్లోంచి కైజారు లాగి రైమని వెనక్కి తిరిగి రాజుగారి మీదకి విసిరేశాడు. సభంతా హాహాకారాలు చేసే లోపల రాజుగారి జబలో గుచ్చుకుంది. అది అంత దూరానికి అంత చచ్చిపోయింది, దెబ్బ తగలదు కానీ వాడు సాహసం. మరి రాజుని సభలో పెద్ద పెద్ద కేకలు పెట్టారు, అవురా అవురా వీడిని బంధించండి, చంపేయండి, అదేంటి ఇదేంటి డామని అరిచాడు. అరిచేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఎందుకు వృద్ధులు బతికుండకూడదు, మీ నాన్న వృద్ధుడేగా, నువ్వేగా చెప్పావు ఇప్పుడు వృద్ధులు బతికుండకూడదని చెప్పావు కదా. ఒక వృద్ధుడు ఆ వృద్ధుడు పోయాడు, ఈ వృద్ధుడు కూడా పోతాడు అనేసరికల్లా మంత్రి గారు ఎవరో కేకలేశారు, అబ్బాయి నువ్వు సంభాళించుకో, అట్లా చేయక మాట్లాడకూడదు, యువరాజు చెప్పిందే కదా చేశాను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ రాజవైద్యుడిని కేకేసుకొచ్చారు. ఈ కుర్రాడు జగత్సింహుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కత్తి ఆ గుచ్చుకుని ఇట్లా రాసుకుపోయింది, బాగా నాటికి పదునుగా వెళ్ళలా, తగిలింది కానీ నెత్తురు గారుతుంటే పరిగెత్తుకుంటూ తండ్రి భుజం మీద చేయి పెట్టి గట్టిగా అదిం పెట్టుకున్నాడు. క్షమించండి నాన్నగారు, నేను మాట్లాడిన మాట వల్ల మీకు ఇలా జరిగింది అంటే నేను అన్నాడు, ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాడు. మీరన్న మాటే, ఒక నెత్తురు చొక్కొస్తే ఇంత కష్టం కలిగింది కదా, నా తండ్రి వృద్ధుడిని చంపేశారు వృధాగా, ఒట్టి పుణ్యానికి 4 వాక్యాలు చెప్పి విచారణకి తీసుకెళ్తామంటే సరిపోయేది, దుఃఖించేవాడంతే, చచ్చిపోయేవాడు కాదు కదా. ఆయన రాజు మెల్లిగా లోపల నుంచి తొలగ తీసుకుని నిన్ను వదిలిపెట్టేస్తాను, యువరాజు జగత్సింహుడికి అంగరక్షకుడుగా ఉండు, నువ్వు నీకు ఇంత సాహసం ఉంది అనేసరికి తెల్లబోయాడు పిల్లాడు. మీరు ఉండమంటే ఉంటానన్నాడు. జగత్సింహుడు ఒప్పుకోలే, వీడికి విద్యాగంధం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, పైగా నాతోటి ఇంత ఒట్లాటకు దిగినవాడు, వాడి నాన్న చావుకి నేనే కారణం అని నమ్ముతున్నవాడు నాకు అంగరక్షకుడుగా ఉంటే ఎట్లా నమ్ముతాం దాన్ని, వద్దన్నాడు. నాకు కుదరదన్నాడు. కుదరదంటే రాజు అన్నాడు, నీ కుదరకపోతే ఈ కుర్రాన్ని నేను పంపించేస్తా, నువ్వు ఉంచుకోవద్దు, అబ్బాయి చదువుకో, నీకు గుర్రం, ఓ కత్తి, 1000 వరహాలు ఇప్పిస్తాను. ఇంతలో రాజవైద్యులు వచ్చారు రాజుగారికి కట్టుకట్టడానికి. ఈ కాస్త దానికి వైద్యుడు ఎందుకు, రాసుకుపోయింది అంతేనన్నాడు కానీ కట్టుకట్టారు. మంత్రికి యువరాజుకి సుతరాము ఇష్టం లేదు కుర్రాన్ని పంపటం. వాడిని ఇక్కడే ఉంచి చిన్న శిక్ష అయినా వేయాలని మంత్రి గారికి, కాదు వాడిని జైల్లోనే పడేయాలని కొడుక్కి ఉన్నది. కానీ ఇక రాజు మాట కాదని లేకపోయారు. పైగా సభలో రాజుగారు లేచి వచ్చి కుర్రాడి భుజాలు తట్టాడు, పరమ సాహసివి నువ్వు, దీనికి సరైన రుజుమార్గం ఉండాలి, ఎక్కడైనా చదువుకో, నీకు విద్యాగంధం ఉండాలి, మాట్లాడగలవు, ధైర్యం ఉంది నీకు, సభాపిరికివి కాదు, చదువుకుంటే ఇవన్నీ ఈ లక్షణాలన్నీ నీకు మంచి వాసికెక్కుతాయి నాయనా, మంచి గుణగణాలు పెరుగుతాయి నీకు, చదువుకో అని చెప్పి రాజుగారు ఆజ్ఞ చొప్పున ఓ గుర్రం, ఓ కత్తి, ఒక 1000 వరహాలు ఇచ్చాడు. అవి పుచ్చుకుని బయటికి నడిచాడు. ఏం చేస్తాడో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే.